హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకి ఉప్పల్ మెట్రో నుంచి అతి దగ్గరలో మంచి అపార్ట్మెంట్లో 2 BHK ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఫ్లాట్ గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయొచ్చు. మీకు వీడియో చూసే టైం లేకపోతే ఈ ఫ్లాట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, విత్ లొకేషన్తో సహా ఉంటుంది, చూసుకోవచ్చు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ చేసి పెడతాము. ఎవరైతే ఉప్పల్లో మీరు ఫ్రెండ్స్తో రిలేటివ్స్ చూస్తుంటే ఫ్లాట్స్ చూస్తుంటే ఈ వీడియో వర్క్ షేర్ చేయండి. మీరు ఎక్కడైతే ప్రాపర్టీస్ చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా ఆ ఏరియాలో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఫ్లాట్ గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్ యొక్క వివరాలకు వెళ్ళే ముందు ఫస్ట్ ఫ్లాట్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి ఉప్పల్లోని స్వరూప్ నగర్లో ఉంటుంది. ఈ స్వరూప్ నగర్ అనేది మనకి ఉప్పల్ మెట్రో ఏదైతే ఉప్పల్ రింగ్ రోడ్ ఉందో అక్కడ నుంచి ఇక్కడ వరకు 1.5 km డిస్టెన్స్లో ఉంటుంది. ఏదైతే పెద్ద రోడ్ చూస్తున్నారో ఇది వరంగల్ హైవే. ఈ వరంగల్ హైవే కానుకొని బస్ స్టాప్ ఉంటుంది. ఈ బస్ స్టాప్ పక్కనే మనకి కనిగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కమాన్ ఉంటుంది. అక్కడ నుంచి కేవలం 1 km డిస్టెన్స్లో ఈ అపార్ట్మెంట్ దగ్గర చేరుకోవచ్చు. మనకి అతి దగ్గర అంటే వాకబుల్ డిస్టెన్స్లో మనకి కనిగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ ఏరియా వరకు మనకు బస్సు కూడా వస్తుందన్నమాట. మంచి ప్రైమ్ లొకేషన్ ఉప్పల్ కాబట్టి మనకు స్కూల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ దేనికి కూడా ఇబ్బంది ఉండదు. మంచి ప్రైమ్ లొకేషన్, మీ అందరికీ సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ అపార్ట్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఈ అపార్ట్మెంట్ వచ్చేసి 15 years ఓల్డ్, G+4 అపార్ట్మెంట్. ఒక్కొక్క ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ ఉంటాయి, టోటల్ 8 ఫ్లాట్స్. ఒకటేమో ఈస్ట్ ఉంటుంది, ఒకటేమో నార్త్కు ఉంటుంది. మనకి మంచి కార్ పార్కింగ్ ఉంటుంది, లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది, వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. మంచి ప్రైమ్ లొకేషన్. ఇక మనం ఫ్లాట్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్టయితే ఏదైతే మన ఫ్లాట్ ఉందో ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 2 BHK ఫ్లాట్, ఫుల్లీ ఫర్నిష్డ్, 15 years ఓల్డ్, 1050 square feetలో ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మనకి 36 UDS వచ్చింది. ఫ్రెండ్స్, అపార్ట్మెంట్ వివరాలు, ఫ్లాట్ వివరాలు చెప్పాను కదా. ఇప్పుడు ఈ ఫ్లాట్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, మనం లిఫ్ట్ ఎక్కి పైకి వచ్చాము, చూసుకోవచ్చు. కారిడార్ కూడా చాలా బాగుంది, అటొక ఫ్లాట్ ఇటొక ఫ్లాట్. ఇప్పుడు మనం మన ఫ్లాట్ సైడ్ వస్తున్నామంట, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. చూసుకోవచ్చు, మంచి గ్రిల్స్ కూడా పెట్టుకున్నారు, సెక్యూరిటీ పర్పస్ చాలా బాగుంది. ఇక్కడ పూల మొక్కలు పెట్టుకున్న చాలా అద్భుతంగా ఉంటుంది. 15 years ఓల్డ్ ఫ్లాట్ అయినా కానీ చాలా అద్భుతంగా మెయింటైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇది వచ్చేసి హాల్. చూసుకోండి, హాల్ చాలా బాగుంది. మనకు మంచి స్పేషియస్ గుంది ఉన్న దాంట్లో మంచి సోఫా కూడా వేసుకోరు ఇల్లు. ఇది వచ్చేసి టీవీ పాయింట్. 15 years ఓల్డ్ బ్యాక్ ఎలా అయితే కబోర్డ్స్ ఉంటాయో అలా ఉందన్నమాట. ఎందుకంటే 15 years ఓల్డ్ ఇల్లు కాబట్టి, ఓల్డ్ ఫ్లాట్ కాబట్టి. ఇటు పక్కన చూసుకుంటే మనకి ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. అటు పక్కన యూటిలిటీ ఏరియా ఉంది, మనకి ఫ్రిడ్జ్ కూడా మంచి స్పేస్ ఉందన్నమాట. ఇటు పక్కన చూసుకుంటే మనకి కిచెన్ చూసుకోవచ్చు. మీరు కిచెన్ ఉన్న దాంట్లో చాలా బాగుంది, ప్లానింగ్ మంచి ఉంది కాబట్టి మంచి కుదిరింది. మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి పూజ గది అనమాట. ఒక వ్యక్తి నిలబడి కూర్చొని పూజ చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కిచెన్ కూడా చూసుకోండి, ఉన్న దాంట్లో చాలా బాగుంది. అన్ని రకాల ఫెసిలిటీస్తోని, కబోర్డ్స్తోని, మంచి ప్లాట్ఫామ్తోని చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం యూటిలిటీ ఏరియా చూద్దాము. మీరు చూసారు కదా, ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా ఆనుకొని మనకి యూటిలిటీ ఏరియా కూడా ఉంది. చూసుకోవచ్చు, యూటిలిటీ ఏరియా కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. మనకి మల్టీపర్పస్ లాగా వాడుకోవచ్చు దేనికైనా సరే. చూసుకోండి, డైనింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. ఒక 4 వ్యక్తులు కూర్చొని తినే విధంగా డైనింగ్ ఏరియా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్ వచ్చేసి మనకి ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఉన్న దాంట్లో ఇది కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం బెడ్రూమ్స్ చూద్దాము. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము రండి. వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. చాలా అద్భుతమైన ఫ్లాట్, వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. చూసుకోవచ్చు, ఫుల్లీ ఫర్నిష్డ్. ఇప్పుడు ఈ టైప్ కబోర్డ్స్ కూడా మనకు దొరకట్లేదు, ఎందుకంటే ఇంత స్టాండర్డ్ రావట్లేదు. చూసుకోవచ్చు, ఇంత పెద్ద మంచం పట్టంగా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి స్పేస్ ఉంది. ఉన్న దాంట్లో చాలా బాగుంది. మనకి వెంటిలేషన్ పరంగా విండోస్ కూడా పెద్దగా ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. ఇటు పక్కన చూసుకోవచ్చు, మన చిన్న స్టోరేజ్ రూమ్ లాగా ఉందన్నమాట. మంచి బుక్స్ పెట్టుకోవడానికి ఇక్కడ స్టోరేజ్ స్పేస్ కూడా చాలా బాగుంది. అప్పట్లోనే మంచి ప్లానింగ్తో
ఈ అపార్ట్మెంట్ అయితే కట్టడం జరిగింది. 15 ఇయర్స్ ఓల్డ్ అయినా సరే చాలా బాగుంది. ఓనర్సే ఉంటున్నారు కాబట్టి చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. ఉప్పల్లో ఉంది కాబట్టి మన స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఏవి కూడా మనకి ఇబ్బంది ఉండదు. అన్ని రకాల మనకి ఫెసిలిటీస్ అంటే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయన్నమాట. చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉన్నదంటే చాలా బాగుంది. చూసుకోవచ్చు 6x6 మంచం పట్టంగా కూడా చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంది. కబోర్డ్స్ కూడా చాలా అద్భుతంగా వేయించుకున్నారు. చూసుకోవచ్చు కబోర్డ్స్ కూడా చాలా ఫుల్గా వేసేసుకున్నారు మంచి కలర్ కాంబినేషన్స్తోని. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి పెయింట్స్ కూడా లేటెస్ట్గా వేయించారు అనమాట. రెనోవేషన్ వర్క్స్ కూడా చేపించి ఇచ్చారు మనకి. చూసుకోవచ్చు వెంటిలేషన్ పరంగా విండో ఎంత పెద్దగా ఉందో, అందుకే వెంటిలేషన్ చాలా చక్కగా వస్తుంది. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్. మీరు చూసుకోవచ్చు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్నదంటే చాలా స్పేషియస్గా ఉందన్నమాట. మనకి ఇందులో వెస్ట్రన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఫ్లాట్ అయితే చాలా బాగుంది. దీని ఫ్లాట్ ధర ఎంత చెప్తున్నారు, దీని బ్యాంక్ లోన్స్ ఎంతవరకు వస్తాయి, పూర్తి విషయాలు ఒకసారి టెర్రస్ పైకి వెళ్ళి చుట్టూ లొకాలిటీ చూస్తూ మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ మనం టెర్రస్ మీదకి వచ్చాము. ఒకసారి చుట్టూ లొకాలిటీ చూసుకోండి. మంచి ప్రైమ్ లొకేషన్లో అన్ని ఇళ్ళ మధ్యలో అపార్ట్మెంట్స్ మధ్యలో మెయిన్ రోడ్కి దగ్గరలో మనకి అతి దగ్గరలో ఏషియన్ మల్టీప్లెక్స్ ఉంటుంది. ఇవే కాకుండా నెంబర్ ఆఫ్ షాపింగ్ మాల్స్ ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి, కాలేజెస్ ఉంటాయి. ఉప్పలంటే మీ అందరికి తెలిసిందే. ఇక ఈ అపార్ట్మెంట్లో ఈ ఫ్లాట్ యొక్క ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దీని ప్రైజు 46 lakhs చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయొచ్చు. మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. మీ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో ఎవరైనా ఉప్పల్లో ఫ్లాట్స్ కోసం చూస్తుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఎక్కడైతే ప్రాపర్టీస్ చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా ఆ ఏరియాలో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్. మరొక అద్భుతమైన మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.